హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ వ్లాగ్ అయితే చికెన్ కర్రీ చేశాను. వీడియో అయితే కంటిన్యూ వెళ్తుంది, చూడండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. అందులోనూ మెయిన్గా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి చికెన్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెల్లగా చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. సో నేనైతే 3 కిలో చికెన్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ కాదు, నేనైతే రాళ్ళు ఉప్పే వేసాను. సో బాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. సో ఆల్రెడీ అయితే కలిపేసాము. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేద్దాం. సో చూసారు కదా, ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫాస్ట్గా. సో దానికి కావాల్సినవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్, అలానే 1 టమోటో, సో అటు సైడ్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కాజు. ఫస్ట్ దీనికైతే మిక్సీ పట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు తగినంత, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేద్దాం. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ముక్కలు కూడా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ మసాలా ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు వేసిన మసాలా అయితే వేగిపోయి ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది కాబట్టి సో అయితే ఇప్పుడు ఇది వేగిపోయింది అని అర్థం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇదైతే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇప్పుడైతే ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా. ఇప్పుడైతే ఇంట్లోకి వేసేస్తున్నాను. ఇది స్మెల్ పోయే వరకు వేయించుకున్నాం. ఎందుకునంటే స్మెల్ పోకముందు, అంటే ఇంకేమైనా వేసామనుకోండి స్మెల్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లే వస్తుంది అన్నమాట. అందుకనేసి ఈ స్మెల్ పోయే వరకు బాగా వేయించుకున్నాం ముక్కల్ని. సో స్మెల్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనైతే కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను. అది మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అని అంటే తీసేయండి. నేనైతే వేస్తాను ఎందుకంటే టేస్ట్ కోసము. సో నేనైతే కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేశాను.
సో కొబ్బరి వేస్తే కొంచెం మసాలా కూడా పడుతుందన్నమాట, అందుకనేసి కొద్దిగా వేసాను నేను, ఎక్కువ వేయలేదు, కొద్దిగానే. సో ఇప్పుడైతే అవి వేగిపోయాయి. తగినంత ధనియా పౌడర్, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ నేను చూసుకొని వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసి ఇది బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు. సో వేగిపోయే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం. సో చికెన్ ఫ్రై అయితే అన్నీ వేసేసాను. ఇప్పుడైతే వేగనిద్దాం ఇది. ఇప్పుడైతే పక్కన పెట్టేసి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు కలిపేస్తే చికెన్ ఫ్రై రెడీ.